నెల్లూరు జిల్లా తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. 6 నెలల కిందట నిబంధనలకు విరుద్ధంగా చేపల వేట సాగిస్తున్న 4 మరబోట్లను మత్స్యకారులు పట్టుకున్నారు. వాటిని జువ్వలదిన్న షిప్పింగ్ హార్బర్లో ఉంచి కాపలాదారుని పెట్టారు. 3 రోజుల క్రితం తమిళలు ఆ బోట్లను చోరీ చేసి ఎత్తుకెళ్లారు. దాంతో కాపలాదారుడు కాపుని మత్స్యకారులు కట్టేసి దాడి చేశారు. చోరీ వెనుక ఎవరున్నారంటూ ఆరా తీస్తున్నారు. మరబోట్లను విడిపించేందుకు ఇటీవల తమిళనాడు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మరబోట్లలో ఉండే తమిళ మత్స్యకారులు స్థానిక ఆంధ్ర మత్స్యకారుల మధ్య గొడవలు జరగడం సర్వసాధారణంగా మారాయి. తమిళ మత్స్యకారులు స్థానిక ఆంధ్ర మత్స్యకారుల మధ్య ఇష్యూ జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది ఏంటో తెలుసుకుందాం. మరిన్ని ఇన్పుట్స్ అందించేందుకు మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. మహేష్, శంకరి, ప్రధానంగా చూస్తే ఆంధ్ర జాలర్లు అలాగే తమిళనాడు జాలర్లు వీళ్ళ మధ్య చాలా కాలంగా ఈ గొడవలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సముద్ర ఒడ్డు నుంచి 12 నాటికల్ మైళ్ళ దూరం వరకు కూడా స్థానికంగా ఉండే మత్స్యకారులు చేపల వేట సాగించాలి. ఆ పైన ఆ లోతుల్లోనే మరబోట్లు వేట సాగించాలి. కానీ ప్రతిసారి కూడా మరబోట్ల వాళ్ళు వాళ్ళ పరిధి దాటి ఒడ్డుకు వచ్చి చేపల వేట సాగిస్తుంటారు. దీనివల్ల స్థానికంగా ఉండే మత్స్యకారులు చిన్న చిన్న బోట్లలో వెళ్లి వాళ్ళ ప్రాణాలు తెగించి అక్కడ వలలు వేసేస్తుంటారు. అవన్నీ కూడా ఒక్కొక్క వల్ల వచ్చి దాదాపు 14-15 లక్షల రూపాయల వరకు కూడా విలువ ఉంటుంది. అలాంటి వల్లన్నీ కూడా తెగిపోతూ ఉంటాయి. దీనివల్ల స్థానికంగా ఉండే ఆంధ్ర మత్స్యకారులు చాలా వరకు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు చేపల వేట కూడా సాగించలేకపోతున్నారు. ఈ క్రమంలో మరబోట్లని ఎవరైతే లోతుకి దగ్గరకు వస్తారో ఆ మరబోట్లు పట్టుకోవటం, తర్వాత వాళ్ళు వచ్చి విడిపించుకోవటం, ఇదంతా కూడా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఇటీవల 6 నెలల కిందట 4 మరబోట్లు, తమిళనాడుకు చెందిన 4 మరబోట్లు ఇదే తరహాలో పట్టుకున్నారు. వాటిని తీసుకొచ్చి జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ లో పెట్టడం జరిగింది. దాదాపు 3 రోజుల కిందట అకస్మాత్తుగా ఆ బోట్లన్నీ కూడా కొందరు చోరీ చేసి తమిళనాడుకు తరలించారు. వాటిని పట్టుకునేందుకు జిల్లా యంత్రాంగం కూడా తీవ్ర ప్రయత్నాలు సాగించింది. మరోవైపు కోస్ట్ గార్డ్స్ కృష్ణపట్నం దగ్గర మెరైన్ పోలీసులు కోస్తా ప్రాంతంలో వీళ్ళంతా తీవ్ర ప్రయత్నాలు సాగించిన ఆ బోట్లు చోరీ చేసి ఎత్తుకెళ్లారు. దీనిపైన మత్స్యకారులందరూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాపలాదారుని మరొక కాపుని, గ్రామ కాపుని కూడా కట్టేసి కొట్టడం జరిగింది. మరొక నేతను కూడా కొట్టినట్టుగా చెప్తున్నారు. మొత్తం మీద ఒక తీర ప్రాంత గ్రామాల్లో ఒక ఉద్రిక్త వాతావరణం, టెన్షన్ వాతావరణం నెలకొంది. దాదాపు 160 గ్రామాలు, ప్రకాశం, నెల్లూరు, బాపట్ల, ఇవన్నీ కూడా 160 గ్రామాల వాళ్ళు ఈ ఒక యూనిట్ గా ఏర్పడి ఇకపైన మరబోట్లు ఈ విధంగా రాకుండా చేయాలని చెప్పి కట్టుదిట్టమైనటువంటి చర్చలు జరుపుతున్నారు. రైట్, థ్యాంక్ యూ మహేష్.